నా పేరు గురుగుల సవిత. నేను కాంగ్రెస్ 19th వార్డు అభ్యర్థిని. మనకు ఇప్పుడు రూలింగ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మనకు గల్లీ కానీ మన 19th వార్డు మొత్తం డెవలప్ కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి విన్ అయితేనే మనకు డెవలప్ అవుతుంది. ఎందుకంటే చాలామంది మేము ఇంటింటికి వెళ్ళి కాన్వర్సింగ్ చేస్తున్నాం కదా, రమణారెడ్డి ఏం చేస్తలేడు, వేస్ట్ గెలిపించుకున్నాము, మనం రేవంత్ రెడ్డి గెలిపించుకుంటే ఒక రకంగా ఉంటుండే, ఇప్పుడైనా కాంగ్రెస్ గెలిపించుకుందామని చాలామంది అంటున్నారు. కాబట్టి కాంగ్రెస్కి ఓటేసి మనము మన గల్లీని మొత్తం డెవలప్ చేసుకుందామని అనుకుంటున్నారు. మన ఏరియాలో మస్ట్ వాటర్ ప్రాబ్లం ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, రోడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్ట్రీట్ లైట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్థానికంగా ఇవన్నీ డెవలప్ కావాలంటే కాంగ్రెస్ని గెలిపించుకోవాలి. ఇవన్నీ సాధ్యమవుతాయి. మీ ఇవన్నీ సాధ్యం చేసిన ముందుంచాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరూ భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపిస్తే ఇవన్నీ సాధ్యం చేస్తారని మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నమస్తే. నమస్తే. మీ 19వ వార్డులో సమస్యలు ఏం గుర్తించారు, వాటి మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు 10 సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంటు ఏం చేయలేని పరిస్థితి ఉంది. స్థానికంగా ఎన్నో సమస్యలు లేవనెత్తుతున్నారు. ఎగ్జాంపుల్, ఎన్నో రోజుల నుంచి మోటార్ తీయకుండా అంటే డ్రైనేజీ వ్యవస్థ ఘోరమైన పరిస్థితి ఉంది ఈ శరణబాబా కాలనీలో. అలాగే వాటర్ సమస్య కొన్ని ప్రాంతాల్లో ఇంకా చాలా వీధి లైట్లు కానీ దాని కాంట్రాక్ట్ అయిపోయింది. వీధి లైట్లది కూడా కాంట్రాక్ట్, ఇప్పుడు వీధి లైట్లు కూడా అక్కడక్కడ కనబడుతున్నాయి. ఇవన్నీ కావాలంటే మన ప్రియతమ నేత శబరిలాల్ గారి ఆధ్వర్యంలో 19వ వార్డు అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఖచ్చితం భారీ నిధులు వచ్చి ఈ వార్డు డెవలప్ అవుతారని మనస్ఫూర్తిగా చెప్తున్నాం. అలాగే మన ప్రియతమ నేత శబరిలాల్ గారు ఎన్నో సమస్యలపైన, శబరిలాల్ గారు అంటే కామారెడ్డి అంటే శబరిలాల్ గారు అని ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే శాశ్వతమైన పనులు తీసుకొచ్చిన శబరిలాల్ గారు ఎంతో, ఇప్పుడు మన కరెంటు కామర్లో ఉంటుందంటే ప్రతి మండలానికి 2 సబ్ స్టేషన్లు పెట్టి కరెంటు పోకుండా ఇప్పుడు కాపాడుతున్నారు కేవలం శబరిలాల్ గారు అని మనకు తెలియజేస్తున్నాం. అలాగే మంచినీటి సమస్య, ఇప్పుడు ప్రాణాత చేవల్ల, అప్పుడు రాజశేఖర రెడ్డి క్రీస్తుశేషుడు రాజశేఖర రెడ్డి సీఎం గారు ఉన్నప్పుడు ప్రాణాత చేవల్ల వాటర్ తీసుకొచ్చి ఈ నగర దగ్గర తీసుకొచ్చిన ఘనత కూడా శబరిలాల్ గారిని తెలియజేస్తున్నాం. ఇంకో ఎన్నో సమస్యలు శబరిలాల్ గారు ఎన్నో స్థానిక ప్రాబ్లమ్స్ కూడా తీర్చడానికి రెడీ ఉన్నారు. అందుకే 19 వార్డుల నుంచి మేము నిలబడి స్థానికంగా సమస్య పరిష్కరిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అందరూ కాంగ్రెస్ పార్టీ భారీ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మీరు ఎలాంటి చర్యలు? ఇందిరమ్మ ఇండ్లు అసలు కాంగ్రెస్ పార్టీ ఇండ్లు అంటేనే ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు. ఎప్పుడో ఇందిరాగాంధీ ఇచ్చిన ఇండ్లు కూడా ఇప్పుడు కూడా శాశ్వతంగా ఉన్నాయంటే మీరు చూస్తున్నారు, అది కేవలం కాంగ్రెస్ గవర్నమెంట్ ద్వారా అని తెలియజేస్తున్నాం. దానిలో భాగంగా కామారెడ్డి పట్టణంలో శబరిలాల్ గారు 2004లో మినిస్టర్ ఉన్నప్పుడు 25,000గా పైగా నియోజకవర్గానికి ఇండ్లు మంజూరు చేసిన ఘనత కూడా శబరిలాల్ గారిని తెలియజేస్తున్నాం. దానిలో భాగంగా ఇప్పుడు కూడా మొన్న రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, శబరిలాల్ గారి ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో ఇందిరమ్మ ఇండ్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. గల్లీకి 30 చొప్పున 30 చొప్పున ఇప్పుడు ఇండ్లు రెడీ అవుతున్నాయి. కాబట్టి మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అన్న, వృద్ధాప్య పింఛన్లే కానీ మామూలుగా విడవ పింఛన్లే కానీ ఆ విషయంలో మీరు ఎలా స్పందిస్తారు మీ వార్డు సభ్యులు? ఇప్పుడు వృద్ధాప్య పింఛను, అసలు పింఛను వ్యవస్థ అంటే అప్పుడు వైఎస్ కీర్తిశేషుడు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పింఛన్ అంటే వృద్ధులకు అప్పుడు 200 రూపాయలు చొప్పున 2004 అప్పుడు ప్రారంభించిన ఘనత కూడా కాంగ్రెస్ అని చెప్తున్నాం. దానిలో భాగంగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఒక్కొక్క ఇంటికి 4,000 చొప్పున ఇప్పుడున్న 2,000 ఉన్న పింఛను, బీడీల పింఛను కానీ, వితంతు పింఛను కానీ, ఒంటరి మహిళ కానీ, వృద్ధాప్య పింఛను కానీ 2,000 డబుల్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు త్వరలో ఒక 3 నుంచి 6 మంత్స్లో ఉన్నది కూడా డబుల్ చేసి అందరికీ ఇవ్వడానికి రెడీ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్. మీ హయాంలో డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, శానిటైజర్ వ్యవస్థ కావచ్చు, దాని విషయంలో మీరు ఏం చేస్తారు? డ్రైనేజీ ఒక జవాన్ అనే ఒక ప్రాంతంలో అంటే ఒక గల్లీ 19వ వార్డు ఉన్నది, మరి చాలా పెద్ద ప్రాంతం. అక్కడ చూస్తున్నారు కదా, గుమాస్తా కాలనీ, రాజా నగర్ కాలనీ, శరణ్ బాబా కాలనీ, ఆదర్శ నగర్ కాలనీ, భారీ అపార్ట్మెంట్స్ కూడా, టీచర్స్ కాలనీ కూడా ఇలా మిక్స్ ఉన్నది. ఎన్నో కాలనీతో సంబంధించి 19వ వార్డు 2,500 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ చాలా పెద్దవాడుగా చెప్తున్నాం. అంటే ఈ పెద్దవాడికి అంత కలిపి ఒకటే జవాన్ ఉన్నాడు మున్సిపాలిటీ నుంచి. ఇది నడవదు. ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్కరు చొప్పున జవాన్ను తీసుకొచ్చి స్థానికంగా ఏమున్నాయో ఆ పరిష్కారం తీసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. రేపు పొద్దుగల మీరు అభివృద్ధి అయ్యే పనులు ఏంటి మీ వార్డులో, అలాంటివి ఏమైనా గుర్తించారా? దాని గురించి ఏమైనా చెప్తారా? ఇప్పుడు చాలా ప్రాంతాల్లో సమ్మర్ వచ్చిందంటే నీటి సమస్య ఏర్పడుతున్నది. ఆ నీళ్ల కొరత తీర్చడానికి మా ప్రియతమ నేత అప్పిర భాగీరథుడు అంటే శబరిలాల్ గారు ఉన్నారు. అతని ఆధ్వర్యంలో, శబరిలాల్ గారి ఆధ్వర్యంలో ఈ మా ప్రాంతంలో ఎన్నో బోర్డులు వేసి ప్రజలకు నీళ్లు అందే విధంగా ఖచ్చితం చేస్తాం. గతంలో మీరు ఎలాంటి అంటే సోషల్ మీడియా వర్క్లో పనిచేసారా, రాజకీయాల్లో ఏమైనా పనిచేసారా అంటే అనుభవం ఏదైనా ఉందా మీరు? నేను ఒక ఎడ్యుకేటెడ్ నుంచి
సంవత్సరంలో కామారెడ్డి డిగ్రీ కాలేజీలో NSUI కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయిన విద్యార్థి సంఘంలో విద్యార్థి సమస్యల పోరాటం చేస్తూ NSA నుంచే అంచెలంచెలుగా ఇప్పుడు కామారెడ్డి పట్టణంలో టౌన్ ప్రెసిడెంట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నా నాకు కామారెడ్డి ప్రాంతంలో చాలా అవగాహన ఉన్నది. ఈ ప్రాంతానికి ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి మా నేత ఉన్నాడు, మా యువ నేత కూడా ఇలియాస్ భాయ్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము డెవలప్ చేయడానికి రెడీ ఉన్నాం.